జడ్జి ఆ స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. అలా కాక్రోచెస్ అని చెప్పి నేపాల్ చూసాము, బంగ్లాదేశ్ చూసాము, శ్రీలంక చూసాము. గవర్నమెంట్ ఎలా కొలాప్స్ అయిపోయింది యంగ్స్టర్స్ వల్ల. జనాలు కొత్తదనాన్ని కోరుకుంటారు కాబట్టి మేబీ ఏదైనా చేంజ్ కావాలనుకునే వాళ్ళు మేబీ. ప్రెసెంట్ అయితే ఒక పద్ధతి పాడు లేకుండా ప్రతి ఒక్కళ్ళు నేను సీఎం, నేను ఈ స్టేట్లో ఎమ్మెల్యే, ఈ ప్లేస్లో ఎమ్మెల్యే, ఈ స్టేట్లో నేను సీఎం అవుతాను, ఇట్లా మెన్షన్ చేసుకుంటే వెళ్తున్నారు. That party is not going to working out. देखेंगे पॉजिटिव आया तो अच्छी बात है. సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ దేశంలో ఎక్కడ చూసినా ఈ పేరు మారు మోగుతోంది. ఏంటి పార్టీ సోషల్ మీడియాలో ప్రధాన పార్టీలను సైతం షేక్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ పైన ప్రజలేమంటున్నారు? ముఖ్యంగా యూత్ ఒపీనియన్ ఎలా ఉంది? సిజేపీ నిజంగా దేశ రాజకీయాలను మార్చేస్తుందా? రెండు వెళ్దాం, మాట్లాడదాం, వారి మాట ఏంటో తెలుసుకుందాం. ఆచి చికెన్ మసాలా కాక్రోచ్ జనతా పార్టీ ఎంతవరకు ప్రభావం ఉంటుంది? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే చాలా తక్కువ ఉంటుందండి. ఎందుకు అంటే సిజేఐ వ్యాఖ్యలు చేశారు అని కాక్రోచ్ జనతా పార్టీ అనేది వచ్చింది. అండ్ ఒక ప్రెసెంట్ అయితే ఒక పద్ధతి పాడు లేకుండా ప్రతి ఒక్కళ్ళు నేను సీఎం, నేను ఈ స్టేట్లో ఎమ్మెల్యే, ఈ ప్లేస్లో ఎమ్మెల్యే, ఈ స్టేట్లో నేను సీఎం అవుతాను, ఇట్లా మెన్షన్ చేసుకుంటే వెళ్తున్నారు. అండ్ వాళ్ళు ఒక 6 హామీస్ అన్నారు, అమలు పరిచే విధంగా చేస్తామన్నారు. ఇంతకు ముందు కూడాను మనకి ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి నిర్మూలన అనే పేరుతో ఉద్యమం చేసి మరీ వచ్చారు. అది సక్సెస్ అయిందా కాలేదా అనేది నేను మాట్లాడను. అవినీతి నిజంగా నిర్మూలన జరిగిందా లేదా అనేది కూడా జనాల విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇవాళ రోజుల్లో రాజకీయ పార్టీ పెట్టడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఈసీకి అప్లై చేసుకుంటే ఏదో ఒక సింబల్ ఇస్తారు, ఒక పేరుతో అప్లై చేసుకుంటే. ఎందుకంటే ఈవెన్ వైఎస్ఆర్సీపీ కూడాను ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే శివకుమార్ అనే అతను యువజన శ్రామిక అని చెప్పేసి రిజిస్టర్ చేసుకున్నాడు. దాన్ని ప్రెసెంట్ జగన్ వాళ్ళు తీసుకున్నారు. అట్లా ఏంటంటే ఏదో ఒక పార్టీ పెట్టడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ కాక్రోచ్ పార్టీ అనేది ప్రెసెంట్ అయితే 0 ఉంటుంది. అయితే ఇంత రెవల్యూషన్ సోషల్ మీడియాలో మీరు చూస్తే ఎక్కువ బీజేపీ ఏదైతే ఫాలోవర్స్ కూడా క్రాస్ చేసే పరిస్థితికి వచ్చింది. అంత ఎందుకు వచ్చింది? అంతలాగా ఫాలోవర్స్ పెరిగిపోవడం, అంత ఎందుకు ఊహించిన స్థాయిలో రెవల్యూషన్ ఎందుకు వచ్చింది? ఇన్ఫ్యాక్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మీరు సోషల్ మీడియాలో ఉన్నారా? మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 2K. ఓవర్ నైట్లో 30K కావాలా? ఫేక్ ఫాలోవర్స్ అన్నాం. ఇట్స్ ఎ టెక్నాలజీ రెవల్యూషన్. ఓకే, ఇప్పుడు నేను ఒక రీల్ చూశాను. ఒక రీల్ చూసినప్పుడు దాన్ని మ్యాక్సిమం చూస్తే ఒక 1000 మెంబర్స్ 2000 మెంబర్స్ చూస్తారు. నేను దాన్ని ఒక 10 మందికి పంపించి చూడమంటాను, వాళ్ళని ఒక 10 మందికి పంపించమంటాను. ఆటోమేటిక్గా పబ్లిసిటీ అవుద్ది. అండ్ అట్ ద సేమ్ టైం అల్గరిథమ్స్, హౌ టెక్నాలజీలో అల్గరిథమ్స్ ఎట్లా వర్క్ చేస్తాయి బేసిక్గా అంటే, ఇప్పుడు నేను ఒక రీల్ చూస్తున్నా, కొంచెం ట్రెండ్ అయింది, నేను 10 మంది చేత చూపించాను, ఈ ఏరియాలో చూపించాను. అప్పుడు ఏమవుద్దంటే నెక్స్ట్ అల్గరిథమ్ ఎట్లా వర్క్ చేస్తుందంటే, ఈ ఏరియాలో ఈ రీల్ ఎక్కువ ట్రెండ్ అవుతుంది, సో దీన్ని ఎక్కువ చూపించాలి. ఇప్పుడు మనకు కనుక గూగుల్లో కనుక మీరు చూస్తే, ఒకసారి గూగుల్ వెబ్సైట్లోకి వెళ్ళి మేక్ మై ట్రిప్ అని ఓపెన్ చేయండి. నెక్స్ట్ నుంచి మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రావెల్స్ గురించే యాడ్స్ వస్తుంటాయి. మ్యానిపులేషన్ అన్ను అల్గరిథమ్ ఫంక్షనాలిటీలో ఉన్న బగ్స్ దీనికి హెల్ప్ అవుతున్నాయి. ఇప్పుడు జనరల్ రెవల్యూషన్ కాక్రోచ్ జనతా పార్టీ ఆ రెవల్యూషన్ తీసుకురాగలుగుతుందా? జనరల్ రెవల్యూషన్ సాధ్యమేనా? ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ ఇండియా. ఇండియాలో పాసిబిలిటీ కావాలి అంటే యాజ్ పర్ ద డెమోక్రసీ దెర్ ఆర్ మెనీ థింగ్స్ టు డూ. ఓకే, ఎందుకు పాసిబుల్ కాదు అంటున్నానంటే కూడాను, మోరోవర్ ఈరోజు ఈ విధంగా ఉన్న సిచ్యువేషన్స్ రేపు తెల్లారికి అంటే ఇండియన్ మోటివేషన్ అనేది ఎట్లా ఉంటుంది జనరల్గా అంటే, మన వాళ్ళది ఈరోజు చేసింది ఓ 4 రోజుల తర్వాత చూద్దాంలే. అఫ్కోర్స్ ఇప్పుడు మీరు వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినప్పుడు మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఓ నెల తర్వాత ఎంత యాక్టివ్గా ఉన్నారు, మీ ఫ్రెండ్స్నే చూసుకోండి. ఇవాళ రోజు మ్యాక్సిమం గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ తప్ప ఇంకో మెసేజ్ ఉండదు. ఒక టెక్నాలజీ గురించి షేర్ చేసుకుంటున్నారా? లేదు.
జస్ట్ ఒక గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఈ రెండే నడుస్తాయి. ఎప్పుడైనా సరే ఏదైనా ఆరంభ సూరత్వం అని మనకు తెలుగులో అంటారు, ఆ విధంగా ఉంటుంది. యూత్ అంటే ఇప్పుడు సిజిఐ చెప్పిన మాటే కదా, అది కాక్రోచ్ ఎక్కువైపోయినాయి, జాబ్లెస్ పీపుల్స్ అన్నట్టుగా, స్టూడెంట్స్ ఎక్కువైపోయారు జాబ్స్ లేకుండా అనేసి. ఇప్పుడు జడ్జి ఆ స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా, అలా కాక్రోచెస్ అని చెప్పి. యూత్ని కాక్రోచెస్ అని ఎలా అంటారు? అదొక రివల్యూషన్ కింద ఫామ్ అయ్యి ఇప్పుడు జెన్జీ అని ఉంది. ఇప్పుడు మనం నేపాల్ చూసాము, బంగ్లాదేశ్ చూసాము, శ్రీలంక చూసాము. గవర్నమెంట్ ఎలా కొలాప్స్ అయిపోయింది యంగ్స్టర్స్ వల్ల. రేపు ఇది ఇలా కంటిన్యూ అయితే రేపు ఇండియాలో కూడా అలా జరిగే సిచ్యువేషన్, అలా ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఎన్ఈటి పేపర్ లీక్ అయింది, గవర్నమెంట్ సరిగ్గా దానికి రెస్పాండ్ అయింది లేదు. ప్రైమ్ మినిస్టర్ చూస్తే ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, అతన్ని క్వశ్చన్ చేసి ఇది కూడా ఉంటుంది. నార్వే అక్కడ ప్రెస్ ఫ్రీడమ్ ఎంత ఉంటుంది, మన ప్రెస్ ఫ్రీడమ్ ఎంత ఉంది, ర్యాంకింగ్ చూస్తే మనం 100 కన్నా కింద ఉన్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోయాడు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు రూలింగ్ లో ఉన్న వాళ్ళు అకౌంటబిలిటీ ఉండాలి కదా. ఇప్పుడు బయట ఉన్న ప్రాబ్లమ్స్ ని ప్రజలు క్వశ్చన్ చేస్తారు, క్వశ్చన్ చేసిన దానికి ఆన్సర్ చేయాల్సిన రూలింగ్ ఉన్న వాళ్ళే కదా. అపోజిషన్ అయినా ఎంతసేపు అని చెప్పి వాళ్ళు ఫైట్ చేస్తారు. కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక రెవల్యూషన్ కింద ఫామ్ అవుతుందని అనుకుంటున్నాం. సక్సెస్ అవుతుందా? ప్రభుత్వాలే మారిపోయాయి. ఆ సిచ్యువేషన్ ఇండియాలో ఉంటుందా? ఎందుకంటే ఇక్కడ కొన్ని తరాల నుంచి పార్టీలు మారిపోయాయి, ప్రభుత్వాలు కూడా మార్చగలదా? సక్సెస్ అవుతుందా అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ క్రియేట్ అయింది, ట్విట్టర్ లో అకౌంట్ క్రియేట్ అయింది. అకౌంట్ క్రియేట్ రిపోర్టర్ ఉంది, నార్వేలో రిపోర్టర్ క్వశ్చన్ చేసినందుకు రిపోర్టర్ అకౌంట్ ని అది డియాక్టివేట్ చేసింది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ ట్విట్టర్ అకౌంట్ కానీ డియాక్టివేట్ చేసింది. ఎందుకు డియాక్టివేట్ చేస్తుంది? మన గవర్నమెంట్ ఇక్కడ నుంచి వాళ్ళ రిపోర్టర్ అకౌంట్ మీద రిపోర్ట్ చేయడం వల్లే కదా వాళ్ళు డియాక్టివేట్ చేసింది. రేపు ఇక్కడైనా ఇప్పుడు నేను ఇవాళ మార్నింగ్ విన్నాను, ట్విట్టర్ అకౌంట్ కాక్రోచ్ జనతా పార్టీది డియాక్టివేట్ అయింది, సంథింగ్ రిపోర్ట్ అయింది అనేసి వచ్చింది. ఇప్పుడు ఎందుకు రిపోర్ట్ చేయాలి? జడ్జి అన్న మాట ప్రకారమే కదా వాళ్ళైనా క్రియేట్ చేసింది, ఒక రివల్యూషన్ ఫామ్ అవ్వాలనే కదా. అలాంటిది ఇప్పుడు రేపు ఏం చేస్తారు? ఈ పబ్లిక్ లో పైకి రాకూడదని చెప్పి అకౌంట్స్ మీద రిపోర్ట్ కంప్లైంట్ చేస్తారు. ఎక్స్ కానీ ఇన్స్టాగ్రామ్ కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేస్తుంటే ఏమవుతుందంటే కొంతకాలం వాళ్ళు డియాక్టివేట్ చేస్తారు. డియాక్టివేట్ చేస్తే ఏమవుతుంది? ఇంకొక అకౌంట్ క్రియేట్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా సరే వాళ్ళు మళ్ళీ పైకి ఎత్తుతారు కదా, పోస్ట్ చేస్తూ ఉంటారు, పబ్లిక్ కూడా రెస్పాండ్ అవుతూ ఉంటుంది, ఫాలోవర్స్ పెరుగుతారు, తగ్గరు కదా. ఇప్పుడు బీజేపీకి ఎంత ఫాలోయింగ్ ఉంది ట్విట్టర్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ, అది వెరీ షార్ట్ పీరియడ్ లో ఒక్కసారిగా ఫాలోయింగ్ అనేది కాక్రోచ్ జనతా పార్టీ పెరిగింది కదా. ఇప్పుడు ఎక్కడ నెగిటివ్ లేనిదే అంతమంది ఫాలో అవ్వరు కదా. ఒక పేజ్ని కానీ ఒక గ్రూప్ని కానీ అంతమంది ఫాలో అవుతున్నారంటే అది గవర్నమెంట్ తప్పు ఉండటం వల్లే కదా ఫాలో అయ్యేది. కాక్రోచ్ జనతా పార్టీ అని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది పార్టీ. నిజంగా అంత రెవల్యూషన్ తీసుకొస్తుంది అనిపిస్తుంది ఇండియాలో. మేబీ తీసుకురావచ్చు, ఎందుకంటే అంతా జనాలు కొత్తదనాన్ని కోరుకుంటారు కాబట్టి. మేబీ ఏదైనా చేంజ్ కావాలనుకునే వాళ్ళు మేబీ దానికి మొగ్గు చూపే అవకాశం చాలా ఉండొచ్చు. చేంజ్ అవసరం ఉందా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ చేంజ్ అవసరం ఉందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో చేంజ్ బీజేపీ ఓకే, బట్ ఏదైనా కొత్తదనం కాబట్టి మేబీ కోరుకోవచ్చు. చాలా చూసారు లాస్ట్ కంట్రీస్ జనరేట్ రెవల్యూషన్, యూత్ అంతా గవర్నమెంట్ నే మార్చేశారు. అవునవును, అంత మార్చే పరిస్థితి ఇండియాలో వస్తుంది. ఆ రెవల్యూషన్ వస్తాయి. ఇప్పుడు తమిళనాడులో మొన్న సడన్ గా బిజీ వచ్చారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సేమ్ అలాగే రావచ్చు వాళ్ళు. తక్కువ అంచనా వేయలే. ప్రజెంట్ ఈ సైకిల్ అయితే ఉండదు, నెక్స్ట్ సైకిల్కి ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు. ఈ సైకిల్ అయితే ఓకే బాగానే ఉంది. బీజేపీ కూడా బాగానే చేస్తున్నారు మోడీజీ, సో అది ఓకే. కాక్రోచ్ పార్టీ ఎలా సక్సెస్ అవుతుంది? అది వాళ్ళు కూడా ఏదైనా చూపిస్తే బెటర్ ఏమో. అంటే ఏమైనా కొన్ని మంచి పనులు, అవినీతి దానికి సంబంధించి ఏమైనా ఎక్కడైనా పట్టుకొని సో దాన్ని హైలైట్ చేసి జనాలకి ఇది మేము చేస్తున్నాము, సో దీనివల్ల మేము ఈ స్టార్ట్ చేసి ఎలా ఉంటుంది అన్నట్టు ఏమైనా ఉంటే మేబీ ఛాన్స్ ఉండొచ్చు వాళ్ళకు కూడా. ఓకే, ఎవరు స్థాపించారు ఏంటి అన్నది ఇంకా అంతగా నాకు అంత ఐడియా లేదు. సో మేబీ పబ్లిక్ ఎలా ఉన్నారు అన్నది ఇంకా వాళ్ళ ఒపీనియన్ కదా. ఎలా అనిపిస్తుంది కాక్రోచ్ జనతా పార్టీ అంత రెవల్యూషన్ తీసుకొస్తుందా? నో యాజ్ ఏ కామన్ మ్యాన్ అన్నా, ఇప్పుడు మనకున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో అన్నా, ఇప్పుడున్న మనకి బిజీ లైఫ్ లో ఎవ్వరు కూడా అంతగా ఇదేంటి ఇన్ డెప్త్ గా వెళ్ళి ఇదేంటి అవన్నీ కూడా చెక్ చేసి అవన్నీ కూడా అన్న దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అన్న.
ఇప్పుడున్న కామన్ మ్యాన్ కన్నా జస్ట్ ఫ్యామిలీ కావచ్చు, జాబ్ కావచ్చు, లైక్ కన్నా నెక్స్ట్ థింగ్ ఇప్పుడున్న బిజీ లైఫ్ లో అసలు కన్నా నో అన్న. అండ్ దట్ పార్టీ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్కింగ్ అవుట్ అన్న. కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక యూత్ జనరేషన్ అంతా కూడా హడావుడి చేస్తుంది, రెవల్యూషన్ తీసుకొస్తా ఉంటారు రాజకీయాలు, సాధ్యమేనా? దాని ప్రభావం అంతా ఏమి ఉండదు. ఇది ఏ మూమెంట్ అయినా కొన్ని రోజులు వచ్చి అంత కరెక్ట్ లీడర్షిప్, కరెక్ట్ గైడ్ చేసే వాళ్ళు లేక మధ్యలోనే డైవర్ట్ అయ్యి అక్కడికి ఆగిపోతుంది. ఏ విధంగా అయితే మనం ఆమ్ ఆద్మీ పార్టీని చూసామో ఒక 4-5 years మ్యాక్సిమం, అంటే ఒక 10 years వరకు వాళ్ళ ప్రభావం చూపించేసి వాళ్ళది వ్యక్తిత్వం కానీ అంటే వాళ్ళ ఐడియాలజీ మొత్తం కోల్పోయారు. సో ఇది కూడా అంత ప్రభావం చూపించకపోవచ్చు. మేబీ ఇదంతా నేను అనుకునేది కొంత కేటగిరీ ఆఫ్ పీపుల్ ఏదో దీన్ని ఫండెడ్ ద్వారానే నడుస్తుందని నేను అనుకుంటున్నాను. మేబీ ఫ్యూచర్లో కూడా మీరు చూస్తారు కదా, ఇంకొక 6 months to 1 year ఇదన్నది కొలాప్స్ అయిపోతుంది. కాక్రోచ్ జనతా పార్టీ, What is your opinion? हाँ, कॉकरोच जनता पार्टी एक यूथ के लिए बनाई हुई पार्टी है ये। वो अभी फिलहाल उसके बारे में उतना नॉलेजेबल नहीं हूँ मैं, फिर भी यूथ उसको सपोर्ट कर रहा है क्योंकि दूसरे पॉलिटिक्स लीडर जो है वो सब अपने इसमें ही लगे हुए हैं, दूसरे कोई पब्लिक के लिए सोच रहा नहीं है, तो मे भी उसी के लिए बनाया होगा। एक बार चेक करो, उसको देखो, अच्छा है तो सपोर्ट करो, सपोर्ट करने के बाद क्या है, कुछ तो भी अच्छा होगा तो अच्छी बात है। जरूरत है हाँ ज़रूरत है, क्यों बोले तो पूरे सब दूसरे पार्टी तो कोई वेस्ट है, सब पार्टी कोई किसी को देख रहा नहीं है, सब एम्प्लॉय लोग बेरोजगारी है, कोई बराबर पेमेंट भी नहीं आ रहा है किसी को, ग्रेजुएशन दिया तो भी कुछ भी नहीं हो रहा है। तो एक बार इसको क्या है सपोर्ट करेंगे तो कुछ तो भी हो सकता है पब्लिक लोग के लिए, कुछ तो भी देखते हैं क्या कर सकते हैं लोग, फिर भी सपोर्ट करो। उसका तो बहुत क्रेज है यूथ में फिलहाल, तो अभी स्टार्टिंग हुआ है, देखते हैं क्या करता है आगे, चर्चा चल रहा है उसके बारे में, देखेंगे। पॉजिटिव आया तो अच्छी बात है। आची चिकन मसाला